బులెటిన్లో డీటెయిల్ చూస్తే పిఠాపురం వేదికగా సంక్రాంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమాలను వీక్షించి కళాకారులను ప్రోత్సహించారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సంక్రాంతి మహోత్సవాల్లో హరిదాసుల కీర్తనలు, ఆటలు, జానపద గీతాలు, వీర నాట్యాలు, తప్పెట్ల గుళ్ళు, గురగ నృత్యాలు, గిరిజనుల సాంప్రదాయ ధింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెరుగు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్ గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా గత ప్రభుత్వం ఎలా పరిపాలన చేసిందో, అరాచక పరిపాలన, గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఏర్పాటులో భాగస్వామ్యమై ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. అది చేయటం వల్ల ఈరోజు మనందరం ఊపిరి పీల్చుకొని ఉంటున్నాం. లేదంటే ప్రతిరోజు ఉదయం ఎవరిని అరెస్ట్ చేస్తారా, ఎవరిని జైల్లో పెడతారా, ఎవరిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా, అదే ఉండింది. ఈరోజు ఎక్కడ లేదు. ఈ రాష్ట్రం అంతా ప్రజలు చాలా ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం పనిచేసిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా మీరు రాష్ట్రానికి అండగా నిలబడితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, దానికోసమే ఈ ప్రస్థానం పదవుల కోసం కాదు. ఎన్నికల ముందు ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో అసలు నిజంగానే భవిష్యత్తు ఉందా అనే ప్రశ్న లేపినప్పుడు బలంగా నిలబడి కూటమి ప్రభుత్వం రావాలి, కనీసం 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన పరిపాలన అందించగలిగితేనే గతంలో జరిగిన పొరపాట్లు మనం సరిదిద్దుకుంటామనే ఒక నమ్మకంతో నడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక అద్భుతమైన నాయకత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మనల్ని నడిపిస్తున్న తీరు మనకి